హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో కొత్త పెన్షన్లపై కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక పెన్షన్లు మంజూరు ప్రక్రియలో అత్యంత మానవీయ కోణంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 13 నుంచి 21 వరకు జరిగిన వివిధ స్థాయిల సమీక్ష సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయాలను వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కాలంగా కొత్త పెన్షన్ల కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న వేలాది మంది పేదలకు ఈ యొక్క నిర్ణయం పెద్ద ఊరటనిస్తోంది. ప్రతి జిల్లాలో తక్షణమే 200 కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కొంతకాలంగా పెన్షన్ల మంజూరు విషయంలో జిల్లా కలెక్టర్లకు తగినంత విచక్షణ అధికారాలు లేకపోవడంతో ప్రజా ఫిర్యాదులను పరిష్కార వేదికలకు వచ్చే అత్యంత విషాదకరమైనటువంటి మరియు అత్యవసర కేసుల్లో కూడా నిర్ణయం తీసుకోవటం కష్టమవుతోందని కలెక్టర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను గమనించిన సీఎం తక్షణమే స్పందించి ప్రతి జిల్లాకు 200 కొత్త పెన్షన్ల కేటాయింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నిర్ణయం వల్ల అత్యవసర వైద్య సాయం లేదా ఆర్థిక అవసరమైనటువంటి వారికి తక్షణ పరిష్కారం లభిస్తుంది. మరి ఈ పెన్షన్ల మంజూరులో ప్రభుత్వం కొన్ని ప్రత్యేక వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనుంది. ముఖ్యంగా సుదీర్ఘకాల వ్యాధులతో మంచాన పడిన వారు, ప్రాణాత్మక అయినటువంటి క్యాన్సర్ రోగులు, తీవ్రమైన శారీరక వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులు మరియు ప్రకృతి వైపరీత్యాలు లేదా ఇతర ప్రమాదాల వల్ల సర్వం కోల్పోయి వీధిన పడిన అభాగ్యులకు ఈ పెన్షన్లను తక్షణమే మంజూరు చేస్తారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు కలెక్టర్ సమన్వయంతో బాధితుల పరిస్థితిని బట్టి ఈ యొక్క పెన్షన్లపై తుది నిర్ణయం తీసుకునేలాగా వారికి పూర్తి విచక్షణ అధికారాలను కల్పించారు. ఈ ప్రక్రియలో ఎక్కడ రాజకీయం చోటు చేసుకోకూడదని కేవలం అర్హత మరియు అవసరం మాత్రమే ప్రామాణికంగా ఉండాలని సీఎం ఖరాఖండిగా చెప్పారు. ఇదే సమయంలో తిరుపతి జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో అమలవుతున్నటువంటి సంక్షేమ సంకల్పం అనే వినూత్న కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనలోకి వచ్చినటువంటి విప్లవాత్మక మార్పులను చూసి ఆయన ముగ్ధులయ్యారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణం మరియు చదువుకోవడానికి అవసరమైన వసతులను కల్పించడంలో తిరుపతి జిల్లా చూపిన ఈ నమూనాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాలకు పరిమితం కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కూడా సమాంతరంగా అడుగులు వేస్తోంది. తిరుపతి జిల్లాకు సంబంధించి ఏకంగా 96,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడులు వచ్చినట్లు ఈ సదస్సులో ప్రభుత్వం వెల్లడించింది. ఈ పెట్టుబడుల ద్వారా లక్షలాది మంది స్థానిక యువతకు ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా ఈ ప్రాజెక్టులను వీలైనంత త్వరగా గ్రౌండింగ్ అంటే నిర్మాణ పనులు ప్రారంభించడం చేసి యువతకు ఉద్యోగాలు అందేలాగా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను గట్టిగా ఆదేశించారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటు సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధిని ఈ మేరకు జోడెడ్లలాగా ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లో కొత్త ఆశలను నింపుతోంది. ఈ శుభవార్తను పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి మరియు నిరుద్యోగ మిత్రులకు షేర్ చేసి వారికి భరోసా ఇవ్వండి. ఈ వీడియోనైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.